గురువుగారు, నుదురు, చేతులు, భుజము, హృదయము వీటిపై భస్మం ధరించటంలో ప్రయోజనం ఏమిటి? అపారమైన ప్రయోజనాన్ని శివపురాణం వివరిస్తుంది. అగ్నిరితి భస్మ, వాయురితి భస్మ, జలమితి భస్మ, స్థలమితి భస్మ, వ్యోమేతి భస్మ. శ్రీరాముడు కూడా భస్మోద్ధూళిత విగ్రహుండు ఎర్రన వర్ణించిన భారతంలో అరణ్య పర్వంలో వచ్చే వృత్తాంతంలో రాముడు కూడా భస్మాన్ని ధరించే ఉంటాడు. వాల్మీకి మహర్షి కూడా శ్రీరామాయణాన్ని చేసే సమయంలో అరణ్యకాండలో సాక్షాత్తు శివుడు రాముడిగా, పార్వతి సీతాదేవిగా, నందీశ్వరుడు లక్ష్మణుడిగా వర్ణించిన ఘట్టం మరచిపోకూడదు. అలాగే అనేక సందర్భాలలో రాముడే శివుడు అధ్యాత్మ రామాయణం కూడా మనకు ప్రబోధం చేస్తుంది. అలాంటి పరమేశ్వరుడు భస్మోద్ధూళిత విగ్రహుండు, భస్మాన్ని ధరిస్తూ ఉంటాడు. ఈ భస్మాన్ని మనము ధరిస్తాం. నుదుటన ధరించే భస్మం ఆరోగ్యదాయకం, భుజములకు ధరించే భస్మం శక్తికారకం, ముందు చేతి భాగానికి ధరించేటటువంటి భస్మం దానగుణాన్ని పెంపొందింపజేసేది, మెడ వెనుక నడుముకు ఇరుపక్కల ధరింపజేసేటటువంటి భస్మం వెన్నుపూసను నిటారుగా ఉంచుతుంది. ఉదరం పైన ధరించేటటువంటి భస్మం తిన్న పదార్థాన్ని జీర్ణం చేస్తుంది. భస్మాయుధాయ విద్మహే రక్తనేత్రాయ ధీమహి. నుదుటను ధరించే ఈ భస్మం రోగాన్ని రాకుండా నివారిస్తుంది. మనకు బాగా జ్వరం వచ్చింది అనుకుందాం. ఆ జ్వరాన్ని తగ్గించుకోవడం కోసం తడి వస్త్రాన్ని నుదురు పైన వేస్తారు. ఈ నుదుటి భాగం చల్లబడితే శరీరం దానంతట అదే చల్లబడుతుంది. టెంపరేచర్, అత్యుష్ణం నివారింపబడుతుంది, నియంత్రణలోనికి వస్తుంది. నుదురుకు ఉన్న ఈ అనుబంధం ఏమిటి? ఈ నుదురుకు ఇంత ప్రాధాన్యత ఉంది అని గుర్తించిన ఆర్ష విజ్ఞానం ఈ నుదురు పైన బొట్టు పెట్టుకుంటే లక్షణం. ఆ బొట్టు భస్మం అయితే రోగాన్ని తొలగించేది, ఆరోగ్యదాయకం, ఆనందకారకం అంటూ తెలియజేసింది. వీరశైవ ధర్మాన్ని అనుసరించేటటువంటి వారు తమ శరీరం పైన 14 చోట్ల భస్మాన్ని ధరిస్తారు. ఒక్కొక్క చోట ఈ భస్మం ఒక్కొక్క శక్తిని మనకు కలిగిస్తుంది. ఇది విషయం.